హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు కృష్ణ శెట్టి వ్లాగ్. సో మేమైతే ఈ సాటర్డే పకోడీ ట్రై చేస్తాం, గట్టి పకోడీ. సో ప్రాసెస్ అయితే మాత్రం సింపులే. ఒకసారి నేను మీకు చెప్తా ఎట్లాగో ఫాలో అయిపోండి. సో హాఫ్ మూన్ షేప్లో ఆనియన్స్ కట్ చేసుకోవాలి, కొంచెం లావుగా కట్ చేసుకోవాలి, సన్నగా అసలు కట్ చేయొద్దు. ఎందుకంటే మనం వేపే కొద్దీ అవి దగ్గరికి అయిపోతాయి కాబట్టి కొంచెం లావుగానే కట్ చేసుకోండి. అండ్ సాల్ట్ వేసి బాగా స్మాష్ చేసుకోండి. సో వాటర్ అంతా దిగుతుంది దాంట్లో నుంచి. అప్పుడు మీరు పిండి యాడ్ చేసుకోండి, శనగపిండి మీకు ఎంత కావాలంటే అంత. అండ్ ఎక్సెస్ వాటర్ అసలు వాటర్ ఏం యాడ్ చేయొద్దు. అండ్ అప్పుడే కారం మీకు కావాల్సిన మంచిలా కూడా యాడ్ చేసుకోండి. అండ్ వాటర్ అయితే మాత్రం అసలు సింగిల్ డ్రాప్ కూడా యాడ్ చేయొద్దు, ఇది మీకు సరిపోతుంది. సో చాలా గట్టిగా కంప్లీట్ గట్టి అంటే రౌండ్ బాల్ షేప్లో బాల్స్లో వచ్చేలా కూడా కలుపుకోవాలి మీరు. లైక్ మన చేతికి అయితే మాత్రం అసలు అంటుకోకూడదు పిండి అనేది. మామూలుగా అయితే పిండి అంటుకుపోద్ది కదా, సో అంటుకోకూడదు చేతికి, మన చేతికి. సో నేను ఈ వీడియోలో కూడా మీకు చూపిస్తాను మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు. బట్ నేను చూపిస్తున్నాను కదా ఇలా గట్టిగా ఉండాలి. ఒక చేతికి చూసారు కదా అసలు ఒక చిన్న పిండి కూడా అంటుకోకూడదు చేతికి, వేళ్ళకి. సో అట్లా అయితే మీరు కలుపుకోవాలి. అసలు ఆనియన్స్ నుంచి చాలా ఎక్కువ వాటర్ వస్తుంది అండ్ పిండి కూడా ఎక్కువ పడుతుంది మీకు మోస్ట్లీ. మేమైతే ఒక ఎంత చేసామో నాకు అంత ఎక్స్పెక్టేషన్ లేదు, ఎక్కువే చేసుకున్నాం మేమైతే మాత్రం. అండ్ ఫైనల్లీ ఆయిల్ హీట్ అయిన తర్వాత పకోడీ ఇలా జల్లుతారు కదా, అట్లా పకోడీ వేయడం పెద్ద టాస్క్ అసలు. ఈ రౌండ్ బాల్స్లో అయినా సరే కొంచెం పర్లేదు, కానీ పకోడీ చేసి చల్ల చెదురుగా చేయాలి కదా. సో కొంచెం చిరాకు ఉంటుంది, అది 10 సార్లు అలా చేతితో ఇలా మెదుపుతూ ఉండాలి. సో మీరైతే మాత్రం మెయిన్ పాయింట్ ఏంటంటే ఆనియన్స్ హాఫ్ మూన్ షేప్లోనే కట్ చేసుకోండి, లావుగా కట్ చేసుకోండి. నేను చాలా సన్నగా కట్ చేశాను, సో నాకు తెలియక. సో కాబట్టి లావుగా మాత్రం నేను చేసే మిస్టేక్ అయితే మాత్రం అదే. సో దానివల్ల పకోడీ ఇంకా అంటుకోలేదు, విడిగా వచ్చేసి అవి ఆ పొడి ఎక్కువ అయిపోయింది. సో దట్స్ ఇట్. మేమైతే పకోడీ ఇలా చేసుకున్నాం, టిష్యూ పేపర్లో పెట్టుకొని. టిష్యూ లేకపోతే ఆరెల్స్ న్యూస్ పేపర్లో అయినా పెట్టుకోవచ్చు. సో మేమైతే అలా ట్రై చేసాం మా హాస్టల్లో. సో మీరు ఎలా ట్రై చేశారో ఒక కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.